హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనము ఈ అతి తక్కువ పెట్టుబడితోని ఎక్కువ లాభాలు వచ్చేటటువంటి ఒక 4 బిజినెస్‌లు చెప్పుకుందాం. అవి వ్యవసాయానికి అనుబంధంగా చేసేటటువంటి బిజినెస్‌లు 2 అయితే ఇప్పుడు ఫ్యాషన్ జనరేషన్‌లో ప్రతి ఒక్కరు కూడా పెళ్ళిళ్ళకు షూట్ కానివ్వండి, లేకపోతే ఈ డెకరేషన్‌కు చాలా ఖర్చు పెడుతుర్రు. అందుకని అలాంటివి 2 బిజినెస్‌లు మనం ఇక్కడ మాట్లాడదాం. సో, ఫస్ట్ అయితే మనము ఈ పెళ్ళికి సంబంధించినటువంటి షూట్ గానీ, ప్రీ వెడ్డింగ్ షూట్ గానీ, తర్వాత ఈ డెకరేషన్స్ గురించి కావచ్చు, దాని గురించి మాట్లాడదాం. సో, ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వన్ టైమ్ ఒకటేసారి కొనుక్కొని సామానంతా కూడా ఒక్కసారి కొనుక్కుంటే సరిపోతది. మనకు సంవత్సరం దాని నుంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదే డెకరేషన్. అంటే మనకిప్పుడు ఫంక్షన్ హాల్లలో ఈ పెళ్లి పందిరి డిజైన్స్, చాలా రకాల డిజైన్స్ ఏస్తారు కదా! అలాంటివన్నమాట. మనము పువ్వులను తెప్పించుకొని బయట నుంచి ఆ డెకరేషన్ సామానయితే ఇక్కడ ఒక దగ్గర మనం స్టోర్ రూమ్ కట్టుకొని, ఆ స్టోర్ రూమ్‌లో పెట్టుకుంటే గనక మనకు ఒక 10, 15 సంవత్సరాల వరకు వీటినే వాడుకోవచ్చన్నమాట. ఎప్పుడు పాడైపోతే అప్పుడు మళ్ళీ వేరే కొనుక్కొని వాడుకోవచ్చన్నమాట. అయితే దీనికి అంటే దీనిపైన అనుభవం ఉన్న వాళ్ళకు ఇది ఉపయోగపడుతది. ప్లస్ వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వేరే బిజినెస్‌లు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకు నాటుకోళ్ల పెంపకం, మేకల పెంపకం ఇలాంటివి ఉపయోగపడతాయన్నమాట. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఈ పెళ్ళిళ్ళకి సంబంధించిన 2 మనము బిజినెస్‌లు అయితే ఇక్కడ మాట్లాడుకున్నాం కాబట్టి ఇది పెట్టాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకు వేసవి కాలం వచ్చిందంటే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోతది. బర్త్‌డేలు కంపల్సరీగా బర్త్‌డేలు ఉంటాయి. అట్లాగే హల్దీ ఫంక్షన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఫంక్షన్‌కి కూడా డెకరేషన్ అనేది చాలా అవసరం అన్నమాట. ఫ్లవర్ డెకరేషన్ చాలా అవసరం. అందుకని ఇది వన్ టైమ్ మనం ఒకటేసారి సామానంతా కొనుక్కుంటే గనక, మెటీరియల్ గనక కొనుక్కుంటే గనక మనకు దాదాపు 7, 8 సంవత్సరాల వరకు యూజ్ అవుతాయన్నమాట. దీనిపైన కొంచెం అవగాహన ఉండాలి. అట్లాగే మనకు దీని గురించి ఎట్లా ఏం చేయాలి, ఏంటి అనేది కొంచెం యూట్యూబ్‌లో చూసుకుంటే ఒక క్లారిటీ వస్తది. అట్లాగే మీరు ఎవరైనా ఇప్పుడు డెకరేషన్‌లోకెళ్ళే వాళ్ళకు కొంతమంది పిల్లగాళ్ళు ఉంటారు కదా! వాళ్ళతోని మనం చేయించుకున్నా సరిపోతదనమాట. ఒక ఇద్దరు అలాంటి వాళ్ళని మనం పెట్టుకుంటే సరిపోతది. వాళ్ళకు ఒక ప్రోగ్రామ్‌కి రూ. 1000, 1200 తీసుకుంటారు. కానీ ఈ ఒక్క ప్రోగ్రామ్‌కి, పెళ్లి ప్రోగ్రామ్‌కైతే 30,000-40,000 దాకా అవుతదన్నమాట. దాని డిజైన్ బట్టి. అంటే ఒక్కొక్క డిజైన్‌కి ఒక్కొక్క రేట్ ఉంటది దాంట్లో డెకరేషన్‌లో. ఆ విధంగా చూసుకుంటే మీరు పెళ్లి సీజన్‌లో మొత్తం ఒక 10 పెళ్ళిళ్ళు కొట్టినా గానీ ఈజీగా ఒక రూ. 4,00,000 అయ్యే అవకాశం ఉంటది. 40,000 చొప్పున పట్టుకున్నా. అట్లాగే హల్దీ ఫంక్షన్స్ ఉంటాయి. హల్దీ ఫంక్షన్‌లో మనం ఇప్పుడు ఎనక ఒక గ్రీన్ మ్యాట్ లాంటిది అలాంటిది ఏసేసి ఆ గంగాలాలు ఏవైతే ఉంటాయో అవి పెట్టేస్తే దానికి ఒక 5,000, 4,000 ఇట్లా ఇస్తారన్నమాట. ఈ బిజినెస్ చాలా బెస్టు. ఎందుకంటే ఒకటేసారి పెట్టుబడి పెడుతున్నాం మనం ఇక్కడ. రాబడి అనేది ప్రతి సంవత్సరం వస్తూ ఉంటది. అట్లాగే పుట్టినరోజులు జరుగుతుంటాయి. దానికి ఒక 7, 8,000 తీసుకుంటాం. ఈ విధంగా ప్రతి ఫంక్షన్స్ అనేది చాలా గ్రాండ్‌గా చేస్తుర్రు కాబట్టి దాన్ని మనం బేస్ చేసుకొని ఈ బిజినెస్ పెట్టుకుంటే చాలా బాగుంటది. దీంట్లో అనుభవం ఉన్నవాళ్ళు ఒకసారి ఈ బిజినెస్ ట్రై చేయండి. సో, నెక్స్ట్ వచ్చే బిజినెసు షూటు. ఎవరికైనా గానీ ఇట్లా షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు గానీ, లేదంటే ఇట్లా కొన్ని షాట్లు తీస్తారు కదా! ఫోటో షూట్లు గానీ, ఇలాంటివి తీసేవాళ్ళకు ఒక మంచి క్లారిటీ ఉన్నటువంటి కెమెరా కొనుక్కొని ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే గనక చాలా మంచి ఆదాయం ఉంటది. ఒక్క షూట్‌కి మనకు 20,000, 25,000 తీసుకుంటారు. సో, మీరు ఒక్కసారి కెమెరా కొనుక్కుంటే గనక మంచి క్లారిటీ ఉన్న కెమెరా కొనుక్కుంటే మీరే ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీరే ఆ షూట్ కూడా మీరే చేసుకోవచ్చు. దీంట్లో ఏందంటే వీడియో తీయడం రావాలి. ఏ పొజిషన్‌లో ఉంచి తీస్తే వీడియో వస్తది, ఏంటనేది మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఇది కూడా ఒక్కసారి మనం కెమెరా కొనుక్కుంటే సరిపోతది. కష్టమంతా మనం చేసుకుంటే సరిపోతది. ఒక షూట్‌కి మీకు 20,000, 25,000 ఈజీగా ఉంటది. వన్ డేలో ఒక షూట్ అయిపోతది. అట్లా మీకు సంవత్సరానికి ఒక 10 జరిగినా గానీ ఈజీగా మీకు ఒక రూ. 3,00,000 వచ్చేస్తాయన్నమాట.
దీంట్లో ఎవరి సహాయం అవసరం లేదు. ఒక ఫ్రెండ్‌ని తీసుకపోతే చిన్న హెల్ప్ చేస్తాడు, సరిపోతది. అట్లాగే దీంతో పాటు ఈ మధ్యలో ఏమైందంటే పుట్టినరోజుకు సంబంధించినవి కూడా పిల్లల వీడియోస్ తీయడం జరుగుతది. హల్దీ ఫంక్షన్స్‌కు వీడియోలు తీయడం జరుగుతది. అంటే పెళ్లి షూట్ అనట్లేదు నేను. ఓన్లీ ప్రీ వెడ్డింగ్ షూట్ తీయడమే అనమాట. ఓన్లీ ప్రీ వెడ్డింగ్ షూట్ గానీ, ఈ పుట్టినరోజులకు పిల్లల వీడియోస్ గానీ ఇట్లాంటివి. సో, ఈ బిజినెస్ కూడా చాలా బాగుంటది. ఎవరైనా దీంట్లో అనుభవం ఉన్న వాళ్ళైతే ఈ బిజినెస్ కూడా పెట్టుకోండి. అయితే వ్యవసాయానికి సంబంధించిన బిజినెస్‌లు 2 చెప్తాను. ఒకటి నాటుకోళ్ల పెంపకం, అట్లాగే ఒకటి మేకల పెంపకం, ఒకటి డైరీ ఫార్మ్స్. ఈ 3 కూడా పెట్టుకోవచ్చు. ఈ మూడింటికి కూడా ఎంత ఖర్చయితది ఏందనేది మనం పేపర్ పైన రాసి చూయిద్దాం ఒకసారి. మీకు చాలామందికి ఏంటంటే ఈ నాటుకోళ్ల పెంపకం గానీ, మేకల పెంపకం గానీ, డైరీ ఫార్మ్ గానీ తక్కువ బడ్జెట్‌తో పెట్టాలని చాలామంది అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసమే నేను మరీ తక్కువతోని చెప్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ మనము కోళ్ల పెంపకం చూసుకుందాం. కోళ్ల పెంపకానికి మనకు ఆల్మోస్ట్ ఒక 30,000-40,000 రూపాయలలో షెడ్ అయిపోతది. నాటుకోళ్ళొస్తాయి. చుట్టూ జాలి కూడా వస్తది. గతంలో వీడియోలో మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఇక్కడ షార్ట్‌కట్‌లో చెప్తాను. ఈ నాటుకోళ్ల బిజినెస్‌కు సుమారు 40,000 రూపాయలు అయితది. అది దేనికి ఎంత అంటే కోళ్ళు ఒక 20 పెట్టెలు ప్లస్ ఒక 5 పుంజులు. 20 పెట్టెలకు ఇక్కడ 12,000 రూపాయలు అనుకుందాం. 600 కోటి పట్టుకుంటే ప్లస్ ఇక్కడ 5 పుంజులకు ఒక 4,000 రూపాయలు అనుకుందాం. 16,000 రూపాయలు అయిపోయినాయి కోళ్ళకు. షెడ్డుకు మీకు ఎంత లేదన్నా కానీ ఒక 10,000 రూపాయలలో షెడ్ అయిపోతుంది ఈజీగా. మనం గత వీడియోలో చూపించినాం కదా, ఆ విధంగా చేసుకుంటే షెడ్ అయిపోతుంది. 24,000 రూపీస్ అయినాయి. ఇంకొక 6,000 మిగతా ఖర్చులు, జాలి కావచ్చు, చుట్టూ జాలి కావచ్చు, కోళ్ళకు తీసుకున్నటువంటి ఇంకా వ్యాక్సిన్లు కావచ్చు, ఒక 2,000-3,000లో వచ్చేస్తాయి. సో 30,000లోనే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొక 10,000 మనం ఇక్కడ ఇంకా మిగతా ఖర్చులకు వాడుకుంటాం. మీకు ఈజీగా 40,000 రూపాయలు చిన్నగా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ మేకల పెంపకం అంటే ఇది పక్కన పెట్టేస్తే, ఎవరైతే ఈ మేకల పెంపకం అనేది కొంచెం బడ్జెట్ ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే మనము నెలకు ఒక 15,000 20,000 నుంచి సంపాదించాలంటే మనం ఈజీగా ఒక 15 మేకలైతే మనం ఫస్ట్ కొనుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేట్ ప్రకారంగా ఒక్కొక్క మేక మనకు ఈజీగా ఒక 12,000 రూపాయలు ఉంటుంది. చిన్నవి కూడా తీసుకోవచ్చు, కానీ పెద్దవి తీసుకుంటే మనకు తొందరగా పిల్లల్ని ఇస్తాయన్నమాట. అవి సంవత్సరానికి 4 పిల్లలు ఇస్తాయి. కాబట్టి 15 మేకలు తీసుకుంటే ఈజీగా మీకు 10 మేకలకు 40 అవుతాయి సంవత్సరానికి. 15 మేకలకు ఒక 50 వరకు పిల్లలు వస్తాయన్నమాట. ఆ విధంగా మనకు ఎక్కువ ఆదాయం రావాలి కాబట్టి పెట్టుబడి కొంచెం ఎక్కువనే పెట్టబడుతుంది. ఈ 12 మేకలకు 15 మేకలు అంటే మీకు సుమారు 1,50,000 వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అట్లాగే షెడ్డుకు ఒక 60,000-70,000 అయితే పెట్టబడుతుంది. టోటల్గా మీకు 2 లక్షలు ఉంటే మేకల పెంపకం స్టార్ట్ చేయొచ్చు. సో ఇదొక ఆప్షను. తర్వాత డైరీ అంటే మనకి ఎట్లా అంటే, ఇప్పుడు మొదలుగా మంచి పాలిచ్చేటటువంటి గేదెలు కొనుక్కోవాలి. అయితే మనకు 1 లీటర్కు 80 రూపాయల నుంచి 90 రూపాయలు పోతుంది. కాబట్టి డైలీ ఒక 10 లీటర్లు ఇచ్చేటట్టు చూసుకోవాలి. అంటే ఆ విధంగా చూసుకుంటే ఏమవుతుందంటే రోజు 1,000 రూపాయలు సంపాదించుకోవచ్చు ఈజీగా. దానికి కూడా పెట్టుబడి ఎక్కువనే ఉంటుంది. ఒక 2 బర్రెలన్నా 3 బర్రెలతోనన్నా స్టార్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి మనకి ఈజీగా 70,000 80,000. మనం అంటే ఎక్కువ పాలు ఇచ్చేటి ఎక్కువ రేటు ఉంటాయి అన్నమాట. సుమారు మీకు డైరీ ఫామ్ పెట్టుకోవాలంటే 3 లక్షల రూపాయలు ఉండాలి. 3 లక్షల రూపాయలు ఉంటే చిన్నగా షెడ్ వేసుకొని గేదెలు కొనుక్కొని ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనం ఈ వీడియోలో 4 బిజినెస్ల గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ 2 ఏమో పెళ్ళిళ్ళకు సంబంధించినవి, షూటు ప్లస్ డెకరేషన్. సెకండ్ ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళ గురించి
ఈ నాటుకోళ్ళు ప్లస్ మేకల గురించి ఈ డైరీ ఫామ్ గురించి చెప్పడం జరిగింది. ఇట్లాంటి మరిన్ని మన ఛానల్లో కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.